సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మందన నటించిన పుష్ప సినిమా 2021లో విడుదలైంది. ఈ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాదాపు 3 ఏళ్ల తరువాత దీనికి రెండో భాగం పుష్ప 2ను తీసుకొచ్చారు. డిసెంబర్ 5న విడుదలైంది. పుష్ప 2ను దాదాపు 400 కోట్ల బడ్జెట్ అయింది. ఈ సినిమా పాటలకు దేవిశ్రీ ప్రసాద్, నేపథ్య సంగీతాన్ని శామ్ సిఎస్ తమన్ అందించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప 2 విమర్శకుల నుండి మిశ్రమ స్పందన లభించినప్పటికీ వసూళ్లలో మాత్రం దూసుకుపోతుంది. ముఖ్యంగా విడుదలైన మొదటి రోజే 294 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమాని ఆశ్చర్యపరిచింది. 2 వారాలు దాటేసినప్పటికీ సక్సెస్ఫుల్ గా నడుస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ వద్ద 1500 కోట్లకు పైగా వసూలు సాధించింది. ముఖ్యంగా తెలుగు, హిందీ వర్షన్స్ అద్భుతంగా ఆడుతున్నాయి. అందుకే పుష్ప 2 వేగంగా 1000-1500 కోట్ల వసూలు సాధించిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతటి వసూళ్ల సునామీ సృష్టించిన పుష్ప 2 ఒక్క రాష్ట్రంలో మాత్రం పరాజయం పాలైందంటే నమ్మగలరా? అది తనకు అత్యంత ఇష్టమైన కేరళలో. పుష్ప 2 మంచి వసూలు సాధిస్తుందని ఆశించి కేరళలో అత్యధిక థియేటర్స్ లో విడుదల చేశారు. ఈ సినిమా కేరళ థియేట్రికల్ రైట్స్ 20 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక్కడ మలయాళ నటుల కంటే ఎక్కువ క్రేజ్ ఉన్న ఇతర భాష నటుడు ఎవరు అంటే అది విజయ్. ఆయన సినిమాల థియేట్రికల్ రైట్స్ 25 కోట్ల వరకు అమ్ముడవుతాయి. విజయ్ కి ధీటుగా కేరళలో ఫాలోయింగ్ ఉన్న అల్లు అర్జున్ కి అక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద దెబ్బ తగిలింది. పుష్ప 2 కేరళలో కేవలం 16 కోట్లు మాత్రమే వసూలు చేసింది. దీంతో ఇక్కడ సినిమాను విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్ కి 4 కోట్లకు పైగా నష్టం వచ్చిందని చెప్తారు. అలాగే తమిళనాడులో కూడా ఈ సినిమా పెద్దగా లాభాలు చూపించలేదు. పెట్టుబడికి నష్టం లేకుండా బయటపడ్డారని సమాచారం. కర్ణాటకలో మరీ దారుణంగా ఉంది.